వరకు రారా? అవును. అప్పుడు వచ్చి మా నాన్న అని పిలవనా? తనని చూడనా? మాట్లాడనా? మొహమాట పడుతున్నావా? నీ ఇల్లే అనుకో, మనం సిస్టర్స్మేగా. అవును, నా ఇల్లే. నేను మర్యాద చెయ్యాలి. నాకు మొహమాటం ఏంటి? అయినా చాలా బెరుగ్గా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానేంటి? నా ప్లేస్, నా పొజిషన్ కాదనిపిస్తుంది. ఏంటి మధు అదోలా ఉన్నావు? అమ్మతో గొడవేమైనా పడ్డావా? నాన్నతో ఏదైనా చెప్పాలని వచ్చావా? పోనీ నాతో ఏదైనా షేర్ చేసుకోవాలా? అవును, నాన్నతోనే చాలా చెప్పాలని, చాలా అడగాలని వచ్చాను. బ్యాడ్ లక్ నన్ను వదిలేలా లేదు. దుబాయ్ వెళ్ళారు కదా. మాట్లాడవేంటి మధు? అదేం లేదు, పెళ్ళాగిపోయిందని అమ్మమ్మ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ విషయం ఎలా మొదలు పెట్టాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాని అయోమయంలో ఉన్నాను. అంతే. అదే నాన్నని నిన్ను పలకరిద్దామని వచ్చాను. నాన్న లేరు, నిన్ను కలిశాను. ఫీలవ్వకు. మరి నేను బయలుదేరుతాను. ఎలాగో వచ్చావుగా, కాసేపు కూర్చో. లేదు, వెళ్ళాలి. ఇబ్బంది పడద్దక్క, కంఫర్ట్గా ఉండు. సరదాగా మనం మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే. నాకంతా కొత్తగా ఉంది. నా చోటు కాదు, నా వాళ్ళు కాదనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చానో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. వస్తాను. బాయ్ బాలు. అసలు ఎందుకు వచ్చిందో ఎందుకెళ్ళిందో అస్సలు అర్థమై చావట్లేదు. అక్కని నాన్నని పలకరించడానికి వచ్చిందని చెప్పింది కదమ్మా. సారీ సార్, నేను తీసుకుంటాను. మీరు? సార్, నేను ఎనస్థీషియాని సార్. అప్పుడప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ హాస్పిటల్కి వస్తుంటాను సార్. ఐ సీ. డూ యూ నో మీ? ఎస్ సార్, యా, డాక్టర్ గుణశేఖర్. మీరు తెలియని వారు ఉంటారా సార్? బై ద బై, యు ఆర్ ద ఎండి ఆఫ్ దిస్ హాస్పిటల్. సార్, నేను మిమ్మల్ని గతంలో కలిశాను సార్. అప్పుడు మీరేదో ఫ్యామిలీ ఇష్యూస్లో బాగా డిప్రెషన్లో ఉన్నారని స్టాఫ్ చెప్పారు. మేబీ ఉండొచ్చు. బాయ్ సార్, మీట్ యూ అగైన్. అర్జెంటుగా వేరే హాస్పిటల్కి వెళ్ళాలి. ఉంటాను సార్. నర్స్, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మన హాస్పిటల్లో ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయేమో లిస్ట్ చెక్ చేయి. ఓకే సార్. లేవు సార్, నైట్కి ఒకటి ఉంది. ఓకే, యు క్యారీ ఆన్. ఆపరేషన్స్ లేనప్పుడు అనెస్థీషియన్ ఎందుకు వచ్చినట్టు? అయినా అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడేంటి? సార్, ఐసీయూలో ఎమర్జెన్సీ. పద.
మీరు మీరు ప్రతాప్ రేణుకల పిల్లలు 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 ఈ విషయం జనని గారికి కూడా చెప్పింది నేనే 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 అమ్మకి నేను తన సొంత కూతుర్ని కాదని తెలిసి చాలా రోజులైంది. అయినా నా మీద ఎంతో ప్రేమ చూపించింది. తనకు నేనంటే గుండెల నిండా ప్రేమే. నిజం తెలియక ముందు కన్నా తెలిసాక ఆ ప్రేమ ఎక్కువైంది. నేను దూరం అవుతానేమో అని భయపడింది. అంటే ఎంత బంధం పెనవేసుకుంది, ఎంత ప్రేమ తనలో దాచుకుంది. ఈ మధ్య అమ్మకి ఓవర్ యాక్షన్ ఎక్కువైందిరా. నాన్న గురించి అడగకుండా ఉండాలని పాపం తెగ తాపత్రయపడిపోతుంది. సారే మాటలే పెదవినే చేరునా. మీరు కాలేజ్ అవగానే అమ్మ దగ్గరకు వచ్చేస్తారుగా? నాన్నెవరో తెలియదు కదా. వేరే అమ్మ ఎవరైనా ఉన్నారా రాకుండా అక్కడికి వెళ్ళడానికి? కాగితం పడవలే కాలం కడలిలో. నేను అమ్మని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను. అనరాని మాటలన్నాను. మానసికంగా క్షోభ పెట్టాను. తప్పు మీద తప్పు చేసి అమ్మని నొప్పించి పాపం చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా. అందుకే కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు. ఆలస్యంగా తనకు ఆ విషయం తెలిసినా బయటపడలేదు, వేరుగా చూడలేదు, దానిలా భావించలేదు. అన్నన్ని మాటలు అన్నందుకు నాలుక కోసుకున్నా తప్పులేదు. మౌనంగా భరించిన అమ్మ కాళ్ళు ఎన్నిసార్లు కడిగినా రుణం తీరదు. ఎంత విసిగించినా ప్రేమించిందే కానీ విసుక్కోలేదు, అసహించుకోలేదు. నువ్వు గ్రేట్ అమ్మా, నువ్వు గ్రేట్. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద. తినమ్మా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలే. రాతలి ఆడకూడదు, ఫస్ట్ తినేసి అప్పుడు ఆడుకోవాలి, సరేనా? అమ్మే కదా ఎంత నిండుగా నీడనిచ్చి. నా బంగారు తల్లి వచ్చేసింది. రా మమ్మీ, నేను కనిపించకపోతే నిజంగానే ఏడుస్తావా? మరి ఏడవనా? మరి నన్ను కాకెత్తుకెళ్ళిపోతే? ఆ కాకే కాదు, ఎవరెత్తుకెళ్ళినా గానీ వాళ్ళని కొట్టేసి నా బంగారు తల్లిని వెనక్కి తెచ్చుకుంటాను. చెప్పలేని ప్రేమ. నాన్న దుబాయ్ వెళ్ళారక్క. 2 months వరకు రారు. మధు,